బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నాగదుర్గ. యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఒక ఫ్యాన్ నేను కూడా. దాని నుంచి సాంగ్స్ చేయగానే, ఫోక్ సాంగ్స్లో కనిపించగానే నాకు అరే ఈ సాంగ్స్ కూడా చేస్తుందా అని అనిపించింది. దాని తర్వాత తనతో ఒకసారి మాట్లాడాలి, తను ఇంటర్వ్యూ చేయాలి, తన జర్నీ గురించి తెలుసుకోవాలని నేను చాలాసార్లు అనుకున్నాను. బట్ నాకు టైం కుదరలేదు, తనకు కూడా టైం ఇవ్వలేదు నాకు. దాని తర్వాత ఇప్పుడు మనందరి ముందుకు ఈ నవంబర్ 21న కలివివనం అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఇంకా ఈ సినిమా రావడం వల్ల మనకు కూడా ఇంటర్వ్యూ రావడం జరిగింది. ఇలానే ఈ సినిమా గురించి ప్లస్ తన జర్నీ గురించి, ఇండస్ట్రీలో ఇంకా తను ఎలా వెళ్ళబోతుంది, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది, ఇవన్నీ విషయాలు మనకు తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నాగదుర్గ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే. బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రో. థ్యాంక్ యూ సో మచ్. అదొక యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యాన్ అనే కదా, క్రష్ అనమాట మీరు నాకు. నాకు క్రష్ లిస్ట్లో అంటే అంత లిస్ట్ ఏం లేదు, ఒక లిస్ట్లో మీరు ఉండేవాళ్ళు. ఓకే. యా. కోల్డా? అవునండి, కొంచెం. యా, గుడ్. ప్రమోషన్స్ వల్ల అలా కొంచెం ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి. yes. ఎలా ఉంది ప్రమోషన్స్ కలివివనం? బాగా జరుగుతుందండి, ఇట్స్ గోయింగ్ గుడ్. మూవీ ఆఫర్ అంటే మూవీస్ నేను చెయ్యరు, మూవీస్ సైడ్ వెళ్ళరు అని నేను విన్నాను. యా, ఇది ఎందుకు? అంటే ఫస్ట్ నేను కూడా మూవీ సైడ్ వెళ్ళాలనే థాట్లో లేకుండే అండి. బట్ తర్వాత ఓకే ట్రై చేద్దాము. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా నేను అనుకోలేదు, అంటే నేను వస్తానని ఏమొద్దు అన్నట్టు అనుకున్నాను. బట్ అందులోకి వచ్చిన తర్వాత మూవీస్ కూడా ట్రై చేద్దాంలే అనేది, కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ, అంటే ఎందుకు సినిమాలు? నేను యూకేజీ నుండి కూచిపూడి డాన్సర్ అండి బేసిక్గా. సో నాకు అదే డాన్స్ అవే అలవాటు అనమాట. మాస్టర్స్ కంప్లీట్ అయింది నాది కూచిపూడిలో. ఇప్పుడు అబౌట్ టు డూ మై పిహెచ్డి కూచిపూడిలో. సో నేను అదే థాట్ లో ఉన్నా, అదే నా ప్యాషన్, అదే నా ప్రొఫెషన్, అంతా అలాగే వెళ్దాం అనే థాట్ లో ఉన్నా. అలా ఉన్న టైంలో నాకు ఈ సాంగ్స్ ఏదైతే వచ్చాయో అందులో ఏంటంటే అది నా అదృష్టవశాత్తు ఇలా క్లిక్ అయిపోయి, సో దాంట్లో నా జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు నాకు మూవీ ఆఫర్స్ వస్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే సాంగ్స్ వరకే అని అనుకున్నాను. బట్ మూవీ వస్తే ఆబ్వియస్ గా మన తెలుగు వాళ్ళకి భయం ఉంటది కదా. సో అలాగే నేను కూడా ఏం చేస్తాంలే, ఎందుకు వద్దు ఇండస్ట్రీ అది ఇదని అలా వెనకడుగు వేసాను, చాలా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయాను. తర్వాత ఓకే లెట్స్ ట్రై, కొంచెం ధైర్యం చేసి వస్తున్న కొద్ది జనాలందరినీ చూస్తున్న కొద్ది చేయొచ్చు, మనకు కూడా అయితదేమో వర్కౌట్ అన్నట్టు అలా. అదే ప్రభాస్ గారితో మూవీ వస్తే మాత్రం చేసేస్తారు. అంటే అంటే అన్నారు కానీ బాగుందా? వెరీ నైస్. నేను ఫ్యాన్. ఇండస్ట్రీలోకి రావాలి అంటే మీకనే కాదు అప్పట్లో ఉన్న ఫ్యామిలీస్ కనే కాదు, ఎవరికైనా కూడా ఎందుకు మన అమ్మాయిని అటువైపు పంపించాలి, ఆ ఫీల్డ్ వైపు పంపించాలి అనే ఒక ఇది ఉంటది. అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా మీకు ఇంట్లో? ఇంటి దగ్గర ఇంట్లో నుండి ఎవరిది ఏం ప్రెషర్ లేదండి. వాళ్ళు నీవు చేస్తా అంటే వెళ్ళు, జస్ట్ గో, మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టే ఉన్నారు ఫస్ట్ నుంచి అయినా. కానీ నేనే అంటే మొత్తం ఒక దాంట్లోనే పెరిగిన అమ్మాయిని అనమాట. ఒక బౌండరీ అంటే నాకు ఎవరు చెప్పి పెట్టింది ఏం కాదు, ఇలానే ఉండి ఇలా అని. కానీ సో అది బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు క్లాసికల్, కూచిపూడి ఇదే అలవాటు అయినప్పుడు ఏంటంటే ఇది దాటి నెక్స్ట్ లెవెల్ దాంట్లోకి వెళ్తే నాకు సెట్ అవ్వదు. ఇందులో ఇలా ఉంటవి, కొన్ని ఇలా చేయాలి, కొన్ని అన్కంఫర్టబుల్ అనిపిస్తాయి, నేను చేయాల్సి వస్తుంది. సో చేసాక మనం ఏం చెప్పలేము. సో అలా వద్దు అని చెప్పేసి నేను ఆపుకున్నా నా కోసం. మీకు ఇష్టమా కూచిపూడి? అంటే నేను విన్న స్టోరీ అదే, లైక్ మీరు చిన్నప్పుడు రామాలయంలో అక్కడే నేర్చుకొని, అంటే మా ఇల్లు అక్కడ ఉండేదండి. సో అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే చిన్న పాపని నేను మా మామ తీసుకెళ్లి చూపించేవాళ్ళు. సో ఇంటికి వచ్చి అక్కడ చూసి వచ్చి ఇంట్లో చున్నీ వేసుకొని డాన్స్ వేసేదంట. నేను వేసేదంట ఇంట్లో అలా వాళ్ళలాగా, అది ఇది ఇలా కట్టుకొని అట్లా చేసేదంట. మా మమ్మీ చూసి ఇంకా ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఏదో ఉంది, చాలా లిటిల్ ఉన్నప్పుడు నర్సరీ ఎల్కేజీ ఆ టైంలో అనమాట. సో అప్పుడు చూసి ఇంకా మా మమ్మీ ఓకే ట్రై చేద్దాము, ఇది ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు అట్లా. ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది మీకు? ఫస్ట్ సాంగ్ అంటే
ఫోక్ లో అంటున్నా. ఫోక్ లో ఫోక్ లో నేను తిన్న తీరం పడతలే అండి, తిన్న కరెక్ట్ తీరం. కోవిడ్ టైంలో అవును, చేసిన కోవిడ్ టైంలో చేశారు, బాగా వైరల్. మొత్తం మొత్తం జర్నీ అంతా బస్సులోనే ఉంటది అంతే అంతే. కదా. యా యా. యాక్చువల్లీ నాకు అప్పటి నుంచే మీకు ఒక మంచి, అంటే లైక్ మీరు కూడా లైక్ ఇండస్ట్రీలోకి రావచ్చు, లేకపోతే అప్పటి నుంచే మీకు ఆఫర్లు కూడా స్టార్ట్ అయిపోయా? అవునండి, అంటే ఒక్క సాంగ్ తోనే నాకు ఆ మ్మ్. తర్వాత అంటే దానికి నేను అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఎందుకు నాకు తెలీదు ఒక పాట అలా అంత చేంజ్ ఇస్తుంది అని. ఆ ఒక్క సాంగ్ తోని A to Z అంటే నాకు ఇటు శాటిలైట్ లో ప్రతి దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీస్ అని, మూవీస్ అని అన్ని ఆఫర్స్ వచ్చాయి. అన్ని ఆఫర్స్ ఒకేసారి ఒకే సాంగ్ దెబ్బకి. యా ఒక్క సాంగ్ తోనే వచ్చాయి. రీసెంట్ గా దారిపోతున్నాడు ఆ సాంగ్ ఉంది కదా, హెయిర్ ఏంటి మీకు పెట్టారా, కటింగ్ చేసుకున్నారా? లేదండి, అది ఫోల్డ్ చేసి పెట్టాం అంతే. ఫోల్డ్ చేసి ఫోల్డ్ పెట్టారా? చేసి పెట్టాం. చాలా క్యూట్ ఉండేది అందులో. నేను కట్ చేశారు అనుకున్నాను లేదు లేదండి, దానికోసం. లేదు లేదు, అంటే లేదు. కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అన్నప్పుడు ఇంకా చేయాలి ఏదో ఒకటి అని అలా ట్రై చేసాం. రీసెంట్ టైమ్స్ లో మీరు బిగ్ బాస్ కి వెళ్తారని చెప్పి ఫుల్ రూమర్లు అవన్నీ బాగా ఇది వచ్చింది. అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫర్? నిజమే అండి. నిజమా? యా యా నిజమే. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను, మ్మ్. తమిళ్లో చేస్తున్నాను. మ్మ్. సో ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను ఐఎమ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది. మ్మ్. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. మ్మ్. బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే అటు భయపడ్డారా? భయపడ్డం కాదు, ఆ. లైక్ ఓకే ఐఎమ్ నాట్ ద బిగ్ బాస్ పర్సన్ అని అనిపించింది. మీరు గొడవలు ఆడడం అలాంటివి మీకు రావా? ఆహా, కొంచెం అంటే లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా? కామన్ క్యాజువల్గా ఉంటా, ఎట్లా ఉంటా నార్మల్గానే. అంటే ఎక్కువ కొంచెం మొహమాటస్తురాలిని, మొహమాటం ఎక్కువ ఉంటది. ఏదైనా నువ్వు చెప్పాలంటే భయపడతా. మ్మ్. వాళ్ళు ఏమనుకుంటారో. సో సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. మ్మ్. 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 వాళ్ళెలా వాళ్ళు పాపం అదే నాకు ప్రాబ్లం అవుతుంటది. ఆ, ఆ. కానీ నేను ఏం చెప్పలేక కొంచెం హర్ట్ అవ్వడాలు, ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అక్కడికి వెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు, మళ్ళీ ఎందుకు చెప్పన్నారు. మ్మ్. సో అమ్మ కూడా వెళ్ళమని చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే మమ్మీ అండ్ డాడీ వెళ్ళు పర్లేదు, ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళి ఉండు, ఒక 2 వీక్స్ 3 వీక్స్ కి బయటకు వచ్చినా పర్లేదు మాకు అని చెప్పారు. ఈ టీవీలో ఉన్న ఆడియన్స్ కూడా దగ్గర అయ్యే వాళ్ళు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ లవర్స్ చాలా మంది ఉంటారు. కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్ గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి అవును. నాకు అది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను. ఓకే ఓకే. కాదు మీరు నార్మల్గా మీరు ఏమైనా ఇంట్రోవర్ట్ అలాంటిది ఏమైనా ఉందా? చాలా సైలెంట్ అంబివర్ట్ అండి, అంబివర్ట్. సిచ్యువేషన్స్ పర్సన్స్ యా బట్టి బిహేవ్ చేస్తారు. పర్సన్ అండ్ సిచ్యువేషన్ అని చెప్తాను. కలివి వనం Yeah. ఏంటి స్పెషల్ ఇది? ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం. నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి కలివి వనం అని చెప్పి, ఏంటి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా? కలివి వనం. ఓకే. వనం అంటే ఫారెస్ట్, అది మనకు తెలిసిందే. కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట. అదొకటి అంతే, దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్ లో చాలా స్పెషల్ కాబట్టి మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నాం అండి బేసిక్ గా. అవునవును. అంటే ఇప్పుడు మేము అంటే మీరు మూవీ పేరు విన్నారు కదా, ఇది టీజర్ అవి చూసాక మీకు ఇది జానరా ఏంటి ఏమనిపిస్తుంది మా మూవీ? లైక్ ఒక విలేజ్ కాపాడాలి. ఓకే, అంటే ఒక జానరా, ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నారు, ఏం జానరా అనుకుంటున్నారు? ఫ్యామిలీ. మేము దానికి ఆర్గానిక్ జానరా అని పెట్టుకున్నాం. ఇట్స్ ఆర్గానిక్ ఫిలిం. ఆర్గానిక్ గా ఉన్న ఫిలిం, అందరూ వెళ్ళి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ. సో ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ లో అంటే డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ వస్తున్నాయి కదా, అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు. అందరూ మెసేజ్ ఇచ్చేదే, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో అంతమంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్. ఇలా ఇప్పుడు అన్ని మూవీస్ లో అన్ని మెసేజ్లు తీసుకున్నప్పుడు దీంట్లో కూడా తీసుకోవాలి కదా, ఇలాంటి టైప్ మూవీలో కూడా ఇలాంటి మూవీ. సో చాలా కష్టపడి జనాల దగ్గరకు అందుకే తీసుకొస్తున్నాం. అంటే మీకు చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి, సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయని నేను విన్నాను యాక్చువల్లీ. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక స్పెషల్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక పాట ఉండాలి. అంటే ఇది వదిలేశారు, ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గర వస్తుందంటే ఒక భయం ఉంటుంది కదా మీకు. ఏమనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక మూవీ రైట్ స్టెప్ వేసానా, రాంగ్ స్టెప్ వేసానా ఆ ఫీల్. అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని. ఇది నేను చూస్ చేసుకుంది, నేను అప్పుడు ఆలోచించే తీసుకున్న స్టోరీ. అంటే నేను
ఖచ్చితంగా చేద్దాము. ఉమ్, ఉమ్, ఆ ప్రొడక్షన్ అంతా కొత్తది, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు, మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. ఇవన్నీతో పాటు ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి, చేయాలి. అంటే నేను బేసిక్‌గా సాంగ్‌లో గూడా నాకంటూ ఒక కొత్త యూనిక్‌నెస్ అనేది ఉండాలనే నేను ఆ సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి. సో, మూవీ ఎంట్రీ అవుతున్నా, నేను డెబ్యూట్ చేస్తున్నప్పుడు అది గూడా అలాగే ఉండాలి అని అవును, నాకు అనిపించింది. అవును. సో, జస్ట్ అట్లా చేసేద్దాము. ఏదైనా గూడా చేయాలి. అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి, ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు. చేసేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అంటే అయిపోయాను. ఇవి రిజెక్ట్ చేయడానికి, ఇది చేయడానికి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. ఒక స్టోరీ వచ్చిద్ది. అందులో నాకు కొంచెం చెప్పాను గదా! స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం. ఇప్పుడు అందులో ఇలా ఉన్నాయి, ఏదన్నా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి, నాకు కొంచెం నేనవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను. అయ్యో! వాళ్ళెందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోని, లేదండి నేను చేయనులేండి అని చెప్పేదాన్ననమాట స్టార్టింగ్‌లో. బట్ ఏంటంటే తర్వాత నేను ఓకే. ఇప్పుడు నేను కొంచెం కొంచెం అలా నేర్చుకొని ఏదైనా చెప్దాము. ఏదైనా కంఫర్ట్ లేకపోతే నాకు ఇంతే అండి కంఫర్ట్, నేను ఇంతవరకే చేస్తాను అని చెప్తుండే. సో, అట్లా మూవీస్‌ని అందుకు వదిలేసాను నేను కొన్ని. నా కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం నేను అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చేయాలి. ఎందుకు అని చెప్పి అలా వదిలేసా. మీరు సీరియల్స్ అంటే అవేంటంటే ఒక లాంగ్ ప్రాసెస్, ఖచ్చితంగా నాకు అన్ని సంవత్సరాలు అవన్నీ కొంచెం కష్టం. సో, సీరియల్స్ అందుకు ఆపాను అట్లా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఆలోచించి చుట్టూ ఇలా 360 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. సో, అలా ఆలోచించి అంటే మీకు బ్రెయిన్ చాలా ఎక్కువ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.